హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఈ ఇయర్ లో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లో జరిగిన బుయా అవార్డ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. బుయా అవార్డ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏముందరా అని మీ అందరికీ క్వశ్చన్ అయితే రావచ్చు. బుయా అవార్డ్స్ అనేవి ఎప్పుడో అయిపోయినాయి, మాట్లాడుకోవడానికి ఏముంటుందిరా అని మీరైతే అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మాట్లాడుకోవడానికి ఉంది. అది ఏంటనేది ఈ ఒక్క వీడియోలో చెప్పడానికి అయితే సరిపోదు. సో 2 వీడియోలు ప్లాన్ చేశాను. సో ఫస్ట్ ఈ వీడియో చేస్తాను, సెకండ్ వీడియో నెక్స్ట్ 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను. ఒకరిని బ్యాడ్ చేయడం కానీ ఒకరిని గుడ్ చేయడం కానీ ఏమీ ఉండవు. సో డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ బుయా అవార్డ్స్లో చాలా కాంపిటీషన్ తట్టుకుని నిలబడి మన తెలుగు కమ్యూనిటీకి గుర్తింపు తెచ్చిన మొన్నాబాయ్కి బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు రావడం మనందరం గర్వపడాల్సిన విషయం. సో కంగ్రాచులేషన్స్ మొన్నాబాయ్ గేమింగ్, మొన్నా బ్రో. సో ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే, సో ఫ్రెండ్స్, నాకు ఈ బుయా అవార్డ్స్ గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ బుయా అవార్డ్స్లో నాకు తెలిసిన 4 లెజెండ్స్ ఎందుకు లేరు? వాళ్ళు ఎందుకు లేరు, అసలు వాళ్ళకి ఏమైంది, వాళ్ళు లేకపోవడానికి కారణాలు ఏంటన్న దాని గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా సునీత గేమింగ్ గురించి చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదన్న క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఫ్రీ ఫైర్ లో ఫస్ట్ ఫీమేల్ ప్లేయర్ అండ్ ఫీమేల్ స్ట్రీమర్ సునీత గేమింగ్. తనే అనమాట ఫస్ట్ ఫీమేల్ ప్లేయర్ అనమాట. అండ్ తనే ఫస్ట్ ఫీమేల్ స్ట్రీమర్ కూడా తనే. 2017-18 ఆ టైంలో తను ఫ్రీ ఫైర్ కి మోడరేటర్ గా అయితే ఉండేది. ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది మోడరేషన్ గురించి. ఫ్యూ మంత్స్ బ్యాక్ సెప్టెంబర్ 2024 బిఫోర్ తను కొన్ని రీజన్స్ వల్ల పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, 2017-18 ఆ టైంలో మోడరేటర్ గా ఉండి 2024 సెప్టెంబర్ బిఫోర్ వరకు కంటిన్యూ అయిన ఆవిడ 2024 సెప్టెంబర్ ఆఫ్టర్ తను పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయింది. ఎందుకనేది తన మాటలోనే విందాం, చూడండి. मैंने रिसेंटली सितंबर 1 से फ्री फायर का पार्टनर प्रोग्राम छोड़ दिया है. आई नो आप में से बहुत सारे लोगों को नहीं मालूम, जो भी मेरे करीब है, मतलब जो जिसके साथ में टच में हूँ उन लोगों को पता है. मेरे को दूसरा गेम ट्राई करना है. मैं कितने साल 2018 से अब तक 2024 हो चुका है. अब तक मैं फ्री फायर कर रही हूँ. और तो मेरे को इसका मतलब ये नहीं है कि मैं फ्री फायर छोड़ूंगी. ऑब्वियसली हमेशा मैं रेगुलर लाइव करती हूँ फ्री फायर का, तो लाइव करूँगी, वीडियोस भी डालूँगी. और उसके साथ साथ मेरे को सब गेम ट्राई करना है. सब गेम ट्राई मारना है लाइफ में. और इसलिए मैंने ये डिसीजन लिया. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సునీత గేమింగ్ ఎందుకు బుయా అవార్డ్స్లో నామినేట్ అవ్వలేదు, సునీత గేమింగ్ పేరు బుయా అవార్డ్స్లో ఎందుకు లేదు అన్న దానికి మీకు ఆన్సర్ తెలిసింది అనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి ఎస్కే సబీర్ బాస్ గురించి చెప్తాను. సో ఎస్కే సబీర్ బాస్ అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. బ్రాండ్ అని ఎందుకంటున్నానని 2018, 19, 20 ఆ టైంలో గేమ్ ఆడిన వాళ్ళకి తెలుస్తుంది. ఎస్కే సబీర్ బాస్ అంటే నేమ్ కాదు, బ్రాండ్ అని నేను ఎందుకన్నాను. సో ఫ్రెండ్స్, ఆ టైంలో ర్యాంక్ పుష్ అనేది ఏమి ఉండేది కాదు. సో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఫ్రీ ఫైర్ హిస్టరీలో ఫస్ట్ టైం హీరో ఎక్కి ర్యాంక్ పుష్ చేసింది మన ఎస్కే సబీర్ బాస్ గైస్. ఒకప్పుడు సబీర్ బాస్ గేమ్లోకి వస్తే, సబీర్ బాస్ గేమ్లోకి వచ్చాడ్రా, పెద్ద ప్లేయర్ వచ్చాడ్రని టీమ్ అప్ అయి మరి స్క్రీన్ షాట్లు తీసుకుని వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకునేవాళ్ళు. ఆ రేంజ్ క్రేజ్ ఉండేది ఆయనకి, సబీర్ బాస్కి. పెద్దలు అప్పుడప్పుడు చెప్తానే ఉంటారు, అందరూ తారలాగా ఒక వెలిగి మళ్ళీ శూన్యంలో కలిసిపోతారు. సబీర్ బాస్ కూడా అంతే గైస్. ఎందుకంటున్నానంటే అంత ఫ్యాండమ్ని, అంత ఫేమ్ని తనైతే వాడుకోలేకపోయాడు. సో వాడుకోలేకపోయాడని ఎందుకంటున్నానంటే, తర్వాత ఫ్రీ ఫైర్లో కొన్ని చేంజెస్ వల్ల సబీర్ బాస్కి గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంట్రెస్ట్ ఎందుకు పోయింది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బుయా అవార్డ్స్లో సబీర్ బాయ్ ఎందుకు లేడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబీర్ బాయ్కి అసలు ఇంట్రెస్ట్ లేదు. గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయిన ఆయనకి అవార్డ్స్తో ఏం పని ఉంది చెప్పండి మీరే. సబీర్ బాస్ ఇప్పుడు గేమ్ ఎందుకు ఆడుతున్నాడంటే,
పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నాడు. పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటే మీకు తెలిసిందే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో తప్పకైతే గేమ్ అనేది ఆడాల్సి వస్తుంది, లేకపోతే సబరి బాస్ అసలు గేమ్ ఆడడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి సబరి బాస్ ఎందుకు లేడని. ఎందుకంటే హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్. సబరి బాస్కి ఇంట్రెస్ట్ అనేది లేదు, అందుకనే బోయే అవార్డ్స్లో లేడు. మన థర్డ్ పర్సన్ వచ్చేసి, ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ అంటే అంబానీ అని అలాగే అంటారు. ఫ్రీ ఫైర్లో రిచెస్ట్ మ్యాన్ అంటే లోకేష్ గేమర్ అని కూడా అంతే అలాగే అంటారు. లోకేష్ గేమర్ బోయే అవార్డ్స్లో ఎందుకు లేడు మీకు సింపుల్గా చెప్తాను, ల్యాగ్ చేయను లోకేష్ గేమర్ గురించి. ఫ్రీ ఫైర్ ఇండియా సర్వర్ నుండి 95% మనీ అనేది ప్లేయర్స్ నుండి వెళ్తే 5% మట్టికి తను ఒక్కడి నుండి వెళ్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అంత రిచెస్ట్ అయిన మనిషికి అవార్డు వస్తే అంత, రాకపోతే ఎంత గైస్ మీరు ఆలోచించుకోండి. హీ డజంట్ కేర్ అనమాట. సో అందుకనే లోకేష్ గేమర్ బోయే అవార్డ్స్లో లేడనమాట. సో లోకేష్ గేమర్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నాడు గైస్, లేకుండా అయితే లేడు. దాని గురించి కూడా తను వీడియోస్ చేస్తున్నాడు. చివరిగా వచ్చేసరికి ది గేమ్ చేంజర్, తను ఎవరో కాదు, గ్యాన్ బాయ్. సో తను ఎందుకు బోయే అవార్డ్స్లో లేడు? ఇది వన్ ఆఫ్ ది హాటెస్ట్ టాపిక్ అనమాట ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో. తను ఎందుకు బోయే అవార్డ్స్లో వెళ్ళాడంటే, సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి 1 year బ్యాక్ గ్యాన్ బాయ్కి యాక్సిడెంట్ అయితే అయింది. యాక్సిడెంట్ గురించి అయితే మీ అందరికీ తెలుసు. అండ్ ఇదొక రీజన్ అయితే, సెకండ్ రీజన్ వచ్చేసరికి ఇండియన్ ఫ్రీ ఫైర్ మోడరేటర్స్తో కొన్ని ఇష్యూస్ వల్ల గ్యాన్ బాయ్ అయితే బోయే అవార్డ్స్లో సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ కాదు, పార్టిసిపేట్ అయినా చేయలేదు. ఎందుకు చేయలేదు? సో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. డాడీ కాలింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. డాడీ కాలింగ్ ఐడి అనేది సో కొన్ని ఇష్యూస్ వల్ల ఏదో దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఐడి అనేది పోయింది. తనేం చేశాడు, ఫ్రీ ఫైర్ మోడరేటర్స్ని అప్లోడ్ చేయి తన ఐడిని బ్యాక్ తెప్పించుకున్నాడు. సో మోడరేటర్స్తో కమ్యూనికేషన్ మంచిగా ఉంటే అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో మన గ్యాన్ బాయ్కి అలాంటివి ఏమీ లేవు. ఎందుకు లేవంటే 2017 and 18 ఆ టైంలో ఫ్రీ ఫైర్ ఇండియా సర్వర్కి సునీత గేమింగ్ మోడరేటర్గా ఉండేదన్నమాట. సో అదెలా కుదిరిద్ది, తనేమో నేపాల్, మేమేమో ఇండియన్స్, మేమేమో ఇండియా, తనెలా మాకు మోడరేటర్గా ఉంటుంది, మేము కదా మోడరేటర్గా ఉండాల్సింది అని తనైతే గ్యాన్ బాయ్ అయితే మోడరేటర్ నెంబర్ పట్టుకుని ఆ రోజు తను క్వశ్చన్ చేయడం వల్ల ఈరోజు ఇంతమందికి విభాజ్ అయితే వచ్చింది ఇండియన్ యూట్యూబర్స్కి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి గ్యాన్ బాయ్ ఎంత పవర్ఫుల్లో. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి, తనే మళ్ళీ ఫ్రీ ఫైర్ ఇండియా గురించి క్వశ్చన్ అయితే చేశాడు. క్వశ్చన్ చేసిన టైంలో ఫ్రీ ఫైర్ మోడరేటర్స్కి గ్యాన్ బాయ్కి మధ్య కాన్వర్జేషన్స్ క్లాషెస్ రావడం వల్ల తనైతే బోయే అవార్డ్స్కి సెలెక్ట్ అవ్వలేదు. అదైతే జరిగింది. సో గ్యాన్ బాయ్ బోయే అవార్డ్స్ లేకపోవడానికి తన ఐడి హ్యాక్ అవ్వడం అనేది కారణం కాదు గాయస్. గ్యాన్ బ్రోది ఐడి హ్యాక్ అయిందని బోయే అవార్డ్స్లో లేడని మీ అందరూ అనుకోవచ్చు. అదైతే పక్కా ఫేక్ గాయస్, మీరు దాన్ని అయితే నమ్మొద్దు. అదైతే రీజన్ కాదు. నేను చెప్పిన ఫస్ట్ 2 అయితే రీజన్లు అనమాట. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటనేది తన సైడ్ నుండి ఒక వీడియో అయితే తను పెడతానన్నాడు. जो लोग सोच रहे हो ज्ञान भाई का आईडी हैक लगा, आईडी बैन है, उसके लिए मेरा नाम नहीं है। नो ओके गैस, इसके लिए नहीं मेरा नाम नहीं आया, ठीक है, वो अलग कारण है। बहुत चीज़ है। और आप लोग बस ये सोचो जो लड़की सुनीता 2017 से लेके 18 से लेके अभी तक ना किसी कुछ लेना देना है ना कुछ है। मेरा दोस्त इसलिए नहीं बोल रहा हूँ, ठीक है, बस उसका नाम क्यों नहीं आया था भाई यार? नाम तो देता, नहीं अवार्ड कुछ नहीं देना हो चाहिए, नाम देना चाहिए था, ठीक है। मेरे को तो अलग ही चीज़ बोला है पवन ने, ठीक है, क्यों नाम नहीं आया। कोई बात नहीं, वीडियो आएगा तब सुन लेना। बस एक ही बात चीज़ है भाई यार, हड्डी दिया जाता है कुत्ते को, शेर को नहीं। वीडियो तो आएगा, उसको देख लेना आप लोग, ठीक है। मज़े करो, चील मारो, फ्री फायर खेलो, मज़ा नहीं है तो दूसरा गेम खेलो। गेम इज इंटरटेनमेंट, बस इसके लिए गेम खेला करो, ओके।
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఒక నలుగురు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను గైస్. నెక్స్ట్ వీడియో ఇంకా డీప్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ సో ఇంతే గైస్ ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.